నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జ్యేష్ఠాభిషేక మహోత్సవాలతో మెరుస్తున్న గోవిందరాజస్వామి ఆలయం. విశేష ఉత్సవాలలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి అభయ ప్రదానం. తిరుపతి కపిల తీర్థంలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం. కామాక్షి సమేత కపిలేశ్వరుని సన్నిధిలో శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ. సింహవాహన సేవలో యోగ నృసింహునిగా సౌమ్యనాథుని దర్శనం. నందలూరు టీటీడీ ఆలయంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. తాళ్లపాకలో శ్రీ సిద్ధేశ్వర స్వామి చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. పల్లకి ఉత్సవాలలో దేవదేవుల దివ్యానుగ్రహం. ఉత్సవ సుగంధాలతో పరిమళించిన శ్రీకాళహస్తీశ్వరాలయం. ఘనంగా శ్రీ మృత్యుంజయ స్వామివారికి అభిషేకోత్సవం. తిరుపతిలోని పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో రెండవ రోజైన సోమవారం శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి స్నపన తిరుమంజనం, అలాగే సాయంత్రం తిరుచి సేవ విశేషంగా జరిగాయి. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో జూలై 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు 3 రోజుల పాటు జ్యేష్ఠాభిషేక మహోత్సవాలను టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రెండవ రోజైన సోమవారం శ్రీ గోవిందరాజస్వామివారికి స్నపన తిరుమంజనం జరిగింది. తొలుత ఆలయంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ముఖమండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవాలను కొలువుతీర్చారు. టీటీడీ పెద్దజేర్ స్వామి, చిన్నజేర్ స్వామి పర్యవేక్షణలో కంకణ భట్టార్, ఏటీవీ శ్రీనివాస దీక్షితులు, ఇతర అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశారాధన, సంకల్పం తదితర క్రతువులతో మహాశాంతి హోమం పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై వేద పండితుల వేద పారాయణం, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో శతకలశ స్నపనం నిర్వహించారు. అనంతరం ఉత్సవాలకు పసుపు, చందనం, తులసి మాలలతో అలంకరణలు చేసి నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపం, దీపం, మహామంగళహారతులు అందజేశారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు, గొప్పేటి వింజామరల గోవిందరాజు. గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు, గొప్పేటి వింజామరల గోవిందరాజు. కొప్పుపై చూగులతోడి గోవిందరాజు, కొప్పుపై చూగులతోడి గోవిందరాజు. కుప్పి కటారములతోడి గోవిందరాజు, కుప్పి కటారములతోడి. ఇక సోమవారం సాయంత్రం శ్రీ గోవిందరాజ స్వామివారి తిరుచి సేవను వేడుకగా నిర్వహించారు.
సకల బంగారు ఆభరణాలు సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలతో స్వామి అమ్మవార్లకు కర్పూర హారతలు అందజేశారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ దేవేరి సమేత స్వామివారు ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొరబు సింగారాల గోవిందరాజు, కురులు దూవించుకొని గోవిందరాజు. గొరబు సింగారాల గోవిందరాజు, కురులు దూవించుకొని గోవిందరాజు. తిరుపతిలోనను తిరమై శ్రీ వెంకటాద్రి, తిరుపతిలోనను తిరమై శ్రీ వెంకటాద్రి. కురిసి వరములెల్ల గోవిందరాజు, కురిసి వరములెల్ల గోవిందరాజు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. తిరుమలలోని పలు ప్రాంతాలలో టీటీడీ ఈవో జె శ్యామలరావు తనిఖీలు నిర్వహించారు. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న టీటీడీ పుస్తక విక్రయ కేంద్రం, శ్రీవారి డాలర్ల విక్రయ కేంద్రాల వద్ద తనిఖీలు నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం శ్రీవారి పుష్కరిణి వద్దకు చేరుకుని అక్కడ భక్తులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ పర్యటనలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లాలోని నందలూరు శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సోమవారం స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఊంజల్ సేవ, సింహవాహన సేవలు భక్తిరస భరితంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామివారి దేవాలయం ఉత్సవ సొబగులతో కనువిందు చేస్తోంది. ఆలయంలో కనుల పండుగ కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామివారిని వేంచెబు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. పసుపు, చందనం, తులసిమాలలను ఉత్సవాలకు సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం జరిపి ధూపదీప నివేదనలు, మహామంగళహారతలు సమర్పించారు. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. నారదుడు జపించే నారాయణ మంత్రము,
చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము నారదుడు జపించే నారాయణ మంత్రము చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం సాయంత్రం శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఊంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. సకల బంగారు ఆభరణాలు పుష్పమాలలతో స్వామివారిని సర్వశోభితంగా అలంకరించి ఊయలలో వేంచేపు చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవ భక్తిరస భరితంగా సాగింది. కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము వేరే నాకు గలిగే వెంకటేశు మంత్రము కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము వేరే నాకు గలిగే వెంకటేశు మంత్రము వేరే నాకు గలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను వెన్నతో నాకు గలిగే వెంకటేశు. అనంతరం సింహవాహన సేవలో శ్రీ సౌమ్యనాథుడు యోగ నృసింహుని అలంకరణలో భక్తులకు అభయ ప్రదానం చేశారు. పసిడి శోభిత దివ్యాభరణాలు పుష్పమాలలతో స్వామివారిని యోగ నృసింహునిగా అలంకరించి అర్చకులు సింహవాహనంపై వేంచెపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ సౌమ్యనాథ స్వామివారు సింహవాహనంపై ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. సేవింపరు జనులాలా చేరి మొక్కరో సేవింపరు జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరు జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు నీకు గలిగిన మంచి నల్ల కలువవలే జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు నీకు గలిగిన మంచి నల్ల కలువవలే ఎలమి కప్పుర స్నపన తిరుమంజన సేవలో పంచమూర్తుల దివ్య దర్శనం భక్తులను ముగ్ధులను చేసింది. తిరుపతిలోని కపిలతీర్థంలో టీటీడీ ఆధ్వర్యంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో తొలి రోజున శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి సన్నిధిలో పంచమూర్తులకు స్నపన తిరుమంజనం, పవిత్ర ప్రతిష్ఠ కార్యక్రమాలు వేడుకగా జరిగాయి. తిరుపతి పుణ్యక్షేత్రంలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో ఏడాది పొడవునా స్వామి అమ్మవార్లకు జరిగే విశేష ఉత్సవాలు కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా కపిలతీర్థంలో ఈ నెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు పవిత్రోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ పవిత్రోత్సవాలలో భాగంగా తొలి రోజైన సోమవారం ఉదయం పంచమూర్తులకు స్నపన తిరుమంజనం సంప్రదాయబద్ధంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని ఊంజల్ మండపంలో స్నానపీఠంపై శ్రీ సోమస్కందమూర్తిని, శ్రీ కామాక్షి అమ్మవారిని, శ్రీ వినాయక స్వామివారిని, వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని, శ్రీ చండికేశ్వర స్వామివారిని, త్రిశూలాన్ని కొలువు తెచ్చిన అర్చకులు కలశ పూజ, పుణ్యాహవచనం, గణపతి పూజ, సంకల్ప పూజలతో సకల ఉపచారాలను పూర్తి చేశారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచమూర్తులకు కన్నుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించారు.
ఓంకారబిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకారబిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః. నమంతి మునయః సర్వే నమంత్యప్సరసాంగణాః నరాణామాదిదేవానాం నకారాయ నమో నమః. నకారాయ నమో నమః. ఓం మం మహత్తత్వం మహాదేవ ప్రియం జ్ఞానప్రదం పరం మహాపాపహరం తస్మాత్ మకారాయ నమో నమః. ఇక పవిత్రోత్సవాలలో భాగంగా సోమవారం సాయంత్రం పవిత్ర ప్రతిష్ఠ జరిగింది. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో అర్చకులు కలశ స్థాపన, కలశ పూజ, అగ్ని కార్యం తదితర కార్యక్రమాలను జరిపి శాస్త్రోక్తంగా హోమం, లఘు పూర్ణాహుతి నిర్వహించారు. తరువాత గ్రంథి పవిత్ర ప్రతిష్ఠ చేశారు. పదకవితా పితామహుడు అన్నమయ్య జన్మస్థలం తాళ్లపాక ఉత్సవ శోభతో ప్రకాశిస్తోంది. తాళ్లపాకలో కొలువైన శ్రీ సిద్ధేశ్వర స్వామి, శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయాలలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళ్లపాక గ్రామంలో టీటీడీకి అనుబంధంగా నెలవైన శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు సంప్రదాయ శోభితంగా జరగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వామివారి వార్షికోత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం స్వామి అమ్మవార్లను సర్వాభరణ భూషితంగా అలంకరించి పల్లకీపై వేంచేపు చేశారు.
అర్చకులు విశేష ఆరాధనలతో సేవించి హారతులు అందజేసిన అనంతరం ఆలయ వీధుల్లో ఆది దంపతులకు పల్లకీ ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. అలాగే తాళ్లపాకలోని టీటీడీ అనుబంధ శ్రీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం ఆగమోక్తంగా జరిగింది. జూలై 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్న శ్రీ చెన్నకేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం పల్లకి ఉత్సవం కనువిందుగా జరిగింది. శ్రీ చెన్నకేశ్వర స్వామి వారిని సర్వాలంకార శోభితంగా పల్లకీపై ఆసీనులను చేసిన అర్చకులు ప్రత్యేక ఆరాధనలు పూర్తి చేసి కర్పూర హారతులు అందజేశారు. అనంతరం భక్తుల గోవిందనామ స్మరణలు మేళ తాళాల నడుమ శ్రీ చెన్నకేశ్వర స్వామివారి పల్లకీ ఉత్సవం శోభాయమానంగా సాగింది. అనంతరం శ్రీ చెన్నకేశ్వర స్వామి వారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి వారిని వేంచెబు చేశారు. పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో శోభాయమానంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు.
భక్తవత్సలుడైన మహాదేవుడు వాయులింగేశ్వరుడిగా అనుగ్రహిస్తున్న క్షేత్రం శ్రీకాళహస్తీశ్వరాలయం. ఆషాఢమాసం సోమవారాన్ని పురస్కరించుకుని ఆలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. శ్రీ వాయులింగేశ్వరుడు శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి దివ్య సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ మృత్యుంజయ స్వామివారికి అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు గణపతి పూజ పుణ్యాహవచనం జరిపి తొలుత పంచామృతాలు, తరువాత సుగంధ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకాన్ని గమనీయంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని పుష్పమాలలతో చూడ చక్కగా అలంకరించి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ. ఇక శ్రీకాళహస్తి క్షేత్రంలో ఘనంగా జరుగుతున్న శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ ద్రౌపది అమ్మవారికి వసంతోత్సవాన్ని ఉత్సవ శోభితంగా నిర్వహించారు. రత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో ముగ్ధ మనోహరంగా అలంకార శోభితులైన శ్రీ ద్రౌపది అమ్మవారిని అర్చకులు ఆలయంలోని మండపంలో వేంచేపు చేసి గంధ సమర్పణ నిర్వహించారు. అనంతరం భక్తులు ఉత్సవంలో పాల్గొని వసంతాలను చల్లుకున్నారు. ఆపై అమ్మవారు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ కాణిపాకం క్షేత్రంలో శ్రీ వరదరాజ స్వామివారి ఊంజల్ సేవ వేడుకగా జరిగింది. స్వయంభువు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సకల బంగారు ఆభరణాలు, సుగంధ పరిమళ పుష్పాలతో చూడ చక్కగా అలంకరించి ఊయలలో వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అపర భక్తాగ్రేసరుడు, దాసభక్త పరాయణుడైన శ్రీ ఆంజనేయుడు కదలీ ఫల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కొలువైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో ఆషాఢ మాసోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అర్చకులు గర్భాలయంలో స్వామివారికి ఆరాధనలు పూర్తి చేశారు. ఆపై రామబంటు శ్రీ ఆంజనేయునికి ప్రీతికరమైన కదలీ ఫలాలతో అలంకరించి ప్రత్యేక పూజలతో కర్పూర హారతులు అందజేశారు. భక్తులు జై హనుమాన్ స్మరణలు చేస్తూ భక్తాగ్రేసురుని సేవలో తన్మయులయ్యారు. ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ పవన
ఇక కృష్ణా జిల్లా నాగాయలంకలో శ్రీ జగన్నాథ స్వామివారి చిన్న రథోత్సవం రమణీయంగా జరిగింది. జగన్నాథుని రథోత్సవాలలో భాగంగా నిర్వాహకులు సుభద్ర బలభద్ర సమేత జగన్నాథ స్వామివారిని ముచ్చటైన చిన్న రథంపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై నాగాయలంక పురవీధుల్లో స్వామివారి చిన్న రథోత్సవం వేడుకగా జరిగింది. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూగలుగగా పిందె వరంగల్ నగరంలో కొలువైన శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శుభాలను ప్రసాదించే సత్యనారాయణ స్వామివారికి అర్చకులు గర్భాలయంలో ప్రత్యేక ఆరాధనలు జరిపి చక్కగా అలంకరించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో కలశ ప్రతిష్ఠ, పుణ్యాహవచనం, కలశ పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులచే సంకల్ప పూజలు జరిపి వ్రతకథలను వినిపిస్తూ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించి తీర్థప్రసాదాలను అందజేశారు. రావయ్య రావయ్య రత్నగిరి వాస రావయ్య రావయ్య వైరి ముడి భూష రావయ్య అన్నవరమయ్య ఈ జన్మలో మాకు నెల్లూరు నగరంలో కొలువైన శ్రీ ద్రౌపది సమేత శ్రీకృష్ణ ధర్మరాజుల ఆలయంలో తపస్సు మాను ఉత్సవం కోలాహలంగా జరిగింది. ఆలయంలో 21 రోజుల పాటు విశేషంగా నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు 11వ రోజున తపస్సు మాను ఉత్సవాన్ని జరిపారు. పాశుపతాస్త్రాన్ని పొందడానికి అర్జునుడు పరమేశ్వరుని ప్రార్థిస్తూ చేసే తపస్సుకు చిహ్నంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అర్జునుని చక్కటి పల్లకీపై వేంచేపు చేసి ఊరేగింపుగా తపస్సు మాను వద్దకు వేంచేపు చేశారు. ఈ సందర్భంగా శ్రీ మూలస్థానేశ్వర స్వామివారు భువనేశ్వరి అమ్మవారి సమేతంగా నందివాహనంపై ఊరేగుతూ తపస్సు మాను వద్దకు వచ్చి అర్జునునికి పాశుపతాస్త్రాన్ని అందజేసే ఘట్టాన్ని ఆద్యంతం భక్తజన రంజకంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం గుజరాతీపేట వద్ద నెలవైన శ్రీ జగన్నాథ స్వామివారి ఆలయంలో జగన్నాథుని దశావతార ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా శ్రీ జగన్నాథుడు సత్యనారాయణ స్వామిగా భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు సుభద్ర బలభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామివారిని పుష్పమాలలు, ఆభరణాలతో సుందరంగా అలంకరించి పుష్పార్చనలు జరిపి నైవేద్యం, మంగళహారతులు సమర్పించారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుని జయ జగన్నాథ స్మరణలతో పులకితలయ్యారు. ఈ సందర్భంగా జగన్నాథుని ఆలయం భక్తులతో కిటకిటలాడింది. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు సంజనగూడలోని శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠంలో సుదర్శన హోమం శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుబుతేంద్ర తీర్థస్వామి ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా బెంగళూరు రాఘవేంద్ర మఠం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సుదర్శన హోమంలో శ్రీమఠం పీఠాధిపతి పాల్గొని పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం సంస్థాన పూజల్లో భాగంగా స్వామీజీ మూలరాములకు ప్రత్యేక పూజలు చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అదేవిధంగా కర్నూలు సంకల్పబాగ్లోని గీతా ప్రచార ధామంలో సంపూర్ణ భగవద్గీత పారాయణం నిర్వహించారు. గీతా ప్రచార సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా శ్రీ బాల మురళీకృష్ణునికి చక్కటి అలంకరణలతో పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు సామూహికంగా సంపూర్ణ భగవద్గీత పారాయణం చేశారు. ఆపై నిర్వాహకులు భక్తులకు ప్రసాదాలను అందజేశారు. బంగారు గరుడ వాహన సేవలో తల్పగిరి శ్రీరంగనాథుడు దివ్య శోభితంగా దర్శనమిచ్చారు.
నెల్లూరులో కొలువైన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి ఆలయంలో గరుడోత్సవం వేడుకగా జరిగింది. తొలి ఏకాదశిని పురస్కరించుకుని అర్చకులు స్వామివారిని సుందర శోభితంగా అలంకరించి గరుడ వాహనంపై కొలువు తెచ్చారు. బాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారు గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలులో కొలువైన శ్రీ తిరుపతమ్మ తల్లి ఆలయం శాఖశోభితంగా కనువిందు చేసింది. ఆలయంలో ఎంతో వేడుకగా జరుగుతున్న శ్రీ తిరుపతమ్మ తల్లి శాకంబరి ఉత్సవాలలో పాల్గొని భక్తులు పరవశులయ్యారు. ఆలయం ఆద్యంతం ఉద్యానవనాన్ని తలపించేలా ఆకుకూరలు, కూరగాయలు, ఫలాలతో చూడముచ్చటగా తీర్చిదిద్దారు. శ్రీ గోపయ్య స్వామి, శ్రీ తిరుపతమ్మ తల్లి, శ్రీ వినాయక స్వామి ఆలయం పరివార దేవతామూర్తుల సన్నిధులలో కూరగాయలతో చేసిన అలంకరణ ఆకట్టుకుంది. భక్తులు శ్రీ తిరుపతమ్మ తల్లిని శాకంబరిగా సేవించి తరించారు. విశాఖ మహానగరం వడ్లపూడిలో కొలువైన శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాలలో చివరి రోజున భక్తులు అమ్మవారికి సారె సమర్పించారు. ఈ సందర్భంగా 58 రకాల పిండి వంటలను, పసుపు, కుంకుమ, పుష్పాలతో కూడిన సారెను మహిళలు తలపై పెట్టుకుని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం ఆలయానికి చేరుకుని వారాహిదేవికి సారెను సమర్పించారు. అనంతపురం జిల్లా సోములదొడ్డి గ్రామంలో జగన్నాథ రథయాత్ర వేడుకగా జరిగింది. ఇస్కాన్ మందిరం ఆధ్వర్యంలో సుభద్ర, బలభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి చూడచక్కగా తీర్చిదిద్దిన రథంపై కొలువు తెచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు హరే కృష్ణ నామస్మరణలు చేస్తుండగా కళాకారుల నృత్యాలు, డప్పు వాయిద్యాల నడుమ జగన్నాథుని రథయాత్ర కమనీయంగా జరిగింది. ఇక అనంతపురం నగరం పాత ఊరులో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో విష్ణు సహస్రనామ పారాయణం జరిగింది. తొలి ఏకాదశి నాడు అర్చకులు గర్భాలయంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి అర్చకులు సకల ఉపచారాదులను నిర్వహించి చక్కగా అలంకరించి పూజలు చేశారు. తరువాత భక్తులు అమ్మవారి చెంత ప్రణమిల్లి విష్ణు సహస్రనామ పారాయణాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో మారు రథోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు జై జగన్నాథ నామస్మరణలు చేస్తూ జగన్నాథుని సేవలో తన్మయులయ్యారు. దశావతార ఉత్సవాలలో రోజుకో అలంకరణలో జగన్నాథుడు భక్తులను అనుగ్రహించారు. ఉత్సవాలలో చివరి రోజున మారు రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుభద్ర, బలభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామివారు విశేష అలంకరణలో రథంపై ఆసీనులను కాగా అర్చకులు పూజలు చేశారు. అనంతరం పాలకొండలోని గుండిచా మందిరం వద్ద స్వామివార్లకు హారతులు అందజేశారు. భక్తులు భక్తి పరవశంతో జగన్నాథుడి రథాన్ని లాగి తమ భక్తిని చాటుకున్నారు. ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వరుడు అన్నకూటోత్సవంలో రమణీయంగా దర్శనమిచ్చారు. విశాఖ మహానగరం మింది ప్రసన్నగిరిపై వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో అన్నకూటోత్సవం ఘనంగా జరిగింది. గర్భాలయంలో స్వామివారి మూలమూర్తికి నిత్య షోడశోపచారాధనను నిర్వహించి సుందర శోభితంగా అలంకరించారు. అనంతరం పులిహోరాను రాశిగా పోసి మధుర పదార్థాలతో అన్నకూటోత్సవాన్ని భక్తిరసభరితంగా నిర్వహించారు. అదేవిధంగా విశాఖ మహానగరం గవరపాలెం శ్రీ గోపాలకృష్ణ దేవాలయంలో జగన్నాథ స్వామివారి తిరుగు రథయాత్రను నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయంలో భక్తిరస భరితంగా సాగిన జగన్నాథుని దశావతార మహోత్సవాలు ముగిశాయి. చివరి రోజున స్వామివారికి తిరుగు రథోత్సవాన్ని నిర్వహించారు. రథంపై స్వామివారిని వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు జగన్నాథుని నామస్మరణలు చేస్తూ రథాన్ని లాగారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతం సందడిగా కనువిందు చేసింది. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనంద.
రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం రామకృష్ణాపురంలో కొలువైన శ్రీ ప్రత్యంగిరాదేవి ఆలయంలో వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాలలో చివరి రోజున అమ్మవారికి కుంకుమ పూజలను భక్తిరస భరితంగా నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో సువాసినులు కుంకుమ పూజలు జరుపుకొని తరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శ్రీ ప్రత్యంగిరాదేవి హోమాన్ని నిర్వహించి శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమగుండానికి ప్రదక్షిణలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న లక్ష్మీపురం శ్రీ జగన్నాథ స్వామివారికి భక్తులు సారె సమర్పించారు. రథయాత్ర ఉత్సవాలను పురస్కరించుకుని పసుపు, కుంకుమ, గాజులు, పుష్పాలు, చీర, మధుర పదార్థాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చి జగన్నాథునికి సమర్పించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అమ్మవార్లకు శాకాంబరి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని పలు రకాల కూరగాయలు, ఆకుకూరలతో చూడ చక్కగా అలంకరించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను శాఖలతో సుందరంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. కాకినాడ జిల్లా తునిలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రీ జగన్నాథ స్వామివారికి భక్తులు సారెను సమర్పించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి సన్నిధిలో జగన్నాథ స్వామివారి రథయాత్ర ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజున భక్తులు పలు రకాల మధుర పదార్థాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చి శ్రీ వాసవిదేవి సన్నిధిలో కొలువైన సుభద్ర, బలభద్ర సమేత శ్రీ జగన్నాథునికి సమర్పించి తరించారు. కృష్ణనామ జపం మంగళం, కృష్ణనామ జపం మంగళం, హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.